గణేష్ మహారాజ్కి జై. మనం ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నాము. గణేష్ని ప్రతిమని తయారు చేస్తూ ఉంటారు. అంటే అసలు హైదరాబాద్కి పెద్ద పండగ అంటే చాలా పండుగలు వస్తూ ఉంటాయి, కానీ గణేష్ పండగని మించిన పెద్ద పండగ అయితే హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉత్సాహంగా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇదే పెద్ద పండగలాగా జరుపుకుంటుంటారు. గల్లీ గల్లీకి వాడ వాడలా చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకి అతీతంగా కూడా గణేష్ మహారాజ్ని కొలుస్తూ ఉంటారనమాట. డీజే మోతలతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. అసలు హైదరాబాదు ఒక కొత్త కళను సంతరించుకుంటుంది, ఒక కొత్త శోభ. ఎవరి మొహంలో చూసినా ఒక ఆనందం. అంటే గణేష్ చతుర్థికి సంబంధించిన ఆ ఉత్సాహంతో ఎవరి ఫేస్లో చూసినా కానీ మంచి కళతో ఉంటారు, ఎవరిని చూసినా ఉత్సాహంగా ఉంటారు. ఆ పండగ వాతావరణం అయితే అసలు అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చాం మనం ఇప్పుడు. ఖైరతాబాద్లో గణేష్ విగ్రహం తయారు చేసే ప్లేస్కి వచ్చాము. అంటే ఇంకొక 30 రోజుల్లో వినాయక చవితి ఉంది కాబట్టి గణేష్ని తయారు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడికి సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, దానికి సంబంధించి ఇక్కడ కమిటీకి సంబంధించిన మెంబర్ ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు బిల్డర్ రమేష్ అమ్మ, వినాయక ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. సప్తముఖ మహాశక్తి వినాయకుడు. వినాయకుడు హైట్ 70 అడుగులు, 7 పడగలు, 7 తలకాయలు, 24 చేతులు వినాయకుడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కళాకారులు మద్రాసు నుంచి, గుజరాత్ నుంచి, కలకత్తా నుంచి, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్లా కళాకారులను తీసుకురావడం జరిగినది. టోటల్ కలిపి కళాకారులు 100 నుంచి ఒక 200 మంది దాకా ఇక్కడ పని చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారు 1954 నుంచి వినాయకుడు మొదలు పెట్టారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇప్పటికి 70 సంవత్సరాలు. ఇది 70వ సంవత్సరం. 70 అడుగుల వినాయకుడు. అంటే సంవత్సరానికి ఒక అడుగు పెంచుతూ ఉన్నారు కదా. అంటే స్టార్టింగ్ లో ఎంత వినాయకుడిని చేశారండి? ఒక్క అడుగు నుంచి మేము మొదలు పెట్టాము. ఫ్రీడమ్ శంకరయ్య ఫ్రీడమ్ శంకరయ్య అంటే శంకరయ్య ముద్రాజ్, సింగారి శంకరయ్య ముద్రాజ్, తర్వాత సింగారి సుదర్శన్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగినది. వారి ఎంబడ ఉడుతూ నేను బిల్డర్ రమేష్, నేను 1978 నుంచి ఇక్కడ ఉంటున్నా. వినాయకుని దగ్గర సేవలో పాల్గొంటా. 10 అడుగుల నుంచి ఇక్కడ లోపల పెడుతుండే. ఆ తర్వాత ధూల్పేట నుంచి తీసుకొచ్చారు వినాయకుడు సింగారి సుదర్శన్ గారు. వీళ్ళంతా కలిసి మేము వారి ఎంబడ సేవలో పాల్గొంటుండే. మేము వినాయకుని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎంబడ ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుండే. మేము విగ్రహాన్ని తయారు చేసే ముందు కూడా చాలా పవిత్రంగా ఉంటారని చెప్తూ ఉంటారు. అంటే కొంత నిష్ఠతో, చాలా నిష్ఠతోటి ఈ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు అని కూడా మాకు తెలిసింది. ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉంటారండి? 11 రోజులు మేము పూజలు ఇక్కడ పాల్గొంటాము. వినాయకుని దగ్గర పవర్ఫుల్ వినాయకుడు పుణ్యస్థలము. ఈ వినాయకుని దగ్గర మేము ఏదైతే మనము కోరుకుంటామో చాలా మటుకు జరిగినాయి. మేము ఈ వినాయకుని పూజలో 11 రోజులు చాలా నియమంతో చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్షల మంది వస్తారు, ప్రపంచ స్థాయి నుంచి వస్తారు. ఇండియా లెవెల్లో ప్రపంచ స్థాయిలో వినాయకుడు ఖైరతాబాద్ ఫేమస్ వినాయకుడు. ఖైరతాబాద్ సింగారి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు బిల్డర్ రమేష్. మరి ఇప్పుడు రాజ్ కుమార్ కానీ వీళ్ళంతా వినాయకుని దగ్గర సేవలో పాల్గొంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి నా సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అంటే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ 11 రోజులు కూడా? అన్నదానం అటువంటి హోమం చేస్తుంటాము. ఇక్కడ పులిగోర కానీ ప్రసాదం కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. అన్నదానం చేస్తారండి? అన్నదానం కార్యక్రమం చేపిస్తాం. మేము పండుగ అయిపోయిన తర్వాత గరీబోలకు అన్నదానం కార్యక్రమం చేపిస్తారు మా సింగారి కుటుంబం వారు. ఇక్కడ గరీబోలు కానీ పెళ్ళిళ్ళు కానీ మన ఏదైనా కార్యక్రమము ఇబ్బంది ఉన్న కార్యక్రమాలు చేస్తారు వారు. అన్ని విధాలుగా మరి వాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తారు. వారికి మేము ప్రత్యేకంగా సింగారి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కంప్యూటర్ కోచింగ్ ఇస్తారు. వాళ్ళు లక్షల మందికి ఇచ్చారు. ఈ విగ్రహం తయారు చేసే సింగారి కుటుంబం అనేది ఈ ఏరియాలో ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ అని చెప్తున్నారు రమేష్ గారు. ఈ విగ్రహం తయారీలో వాళ్ళు పాలు పంచుకోవటం మొదటి నుంచి ఉంది. దాంతో పాటుగా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కంప్యూటర్ శిక్షణ కూడా ఇస్తారు. అలాగే వారి కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు ఆ కుటుంబం అని చెప్తున్నారు రమేష్ గారు. ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే సప్తముఖ వినాయకుడు 70 అడుగులతో, 7 పడగలతో, 7 తలలతోటి, 24 చేతులతోటి 70 అడుగుల వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నారండి. ఎలా తయారు చేస్తున్నారు దీన్ని?
ఇప్పుడు బియ్యం పొట్టు, వరిగడ్డి, కాటన్ బట్ట, పౌడరు ఇవన్నీ మిక్స్ చేసి సుతిలి పొట్టు ఈ 5-6 రకాలుగా మేము మిక్స్ చేసి రాజస్థాన్ నుంచి బంకమట్టి తీసుకురావడం జరుగుతున్నది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు ఇక్కడ. వాళ్ళు పొద్దుననక రాత్రి అనక ఇక్కడ బిల్డింగ్ పైన పంటారు, ఇక్కడనే పనిచేస్తారు. వాళ్ళకి అన్నదానాల కార్యక్రమాలకి మరి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. 70 అడుగుల కడవ, 70 అడుగుల గర్కమాల, 70 అడుగుల జంజం మరి పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా పద్మశాలి గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో మరి వారికి ప్రతి సంవత్సరం వారి వెంబడ మరి పద్మశాలి సంఘం వారు వస్తారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్ని విధాలుగా పూజలో పాల్గొంటూ గవర్నర్ గారు పాల్గొంటారు, మినిస్టర్ గారు పాల్గొంటారు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? అడుగడుగున పోలీసు బందోబస్తు ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు తెలిసిన మటుకు 1970 నుంచి ఊహా తెలిసినప్పటి నుంచి ఎలాంటి సంఘటన జరగలేదు. అంతా వినాయకుడు చూసుకుంటారు. వినాయకుని ఆశీర్వాదము. అడుగున పోలీసు బందోబస్తు కానీ వాలంటీర్ కానీ ఒక 200 నుంచి 300 దాకా వాలంటీర్ ఏర్పాటు చేస్తాము. అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాము. మేము 2-3 అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాము. అన్ని విధాలుగా భక్తులకు మరి వాలంటీర్ లైన్ 4 దిక్కులు లైన్ ఇక్కడ నుంచి ఈ లైన్ పబ్లిక్ భక్తులకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా పులిహోర కానీ ప్రసాదం కానీ ఇంటి దగ్గర వండిపిస్తాం. ఇక్కడ పనిచేసే వాళ్ళకు వర్కర్లు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీడియా వారు కానీ వెనక మేము అన్నదానం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మేము టైం ప్రకారమే ఈసారి కూడా వినాయకుడిని తయారు చేయటం అదంతా అంటే టైం ప్రకారమే స్టార్ట్ అయిందంటారా? టైం ప్రకారం మాకు టైం లేకుండే కొద్దిగా మధ్యలో ఇబ్బందులు వచ్చాయి. కొద్దిగా ఇబ్బంది మేము సాల్వ్ చేసుకున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. 2 రోజుల ముందు వినాయకుడు కంప్లీట్ అవుతుంది. ఖైరతాబాద్లో ప్లేస్ చాలా చిన్న ప్లేస్, కానీ ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్ మొత్తానికి కూడా కొండంత దేవుడు అనమాట. అంత కొండంత దేవుణ్ణి ఈ చిన్న ప్లేస్లో వీళ్ళు గత 70 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారు. హైదరాబాద్ కూడా ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే చాలా గొప్పగా ఉంటుందన్నమాట. దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, మన ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వినాయకుడిని చూడడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. సప్తముఖ వినాయకుడు 7 పడగలతో 24 చేతులతో గొప్పగా తీర్చిదిద్ది ఇక్కడ కొలువై ఉన్నాడు. ఖైరతాబాద్ లడ్డు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈసారి అది ఎక్కడి నుంచి తయారు చేపిస్తున్నారు? ఇప్పుడు లింగంపల్లి నుంచి లడ్డు తీసుకొస్తారు. ఒక 1000 కిలోలు 12 కిలోలు వందలు లంగరోజు నుంచి తీసుకొస్తారు భక్తులు ప్రతి సంవత్సరం. ఇంత మొదటి తాపేశ్వరం నుంచి తీసుకొస్తాడు 5000 మల్లిబాబు. మరి వారు ఈసారి మేము ఇక కొద్దిగా మేము వారు లేరని మాకు ఎరికైంది. మరి వారికి మేము ప్రత్యేకంగా ఇక్కడ లింగంపల్లి కానీ భక్తులు మరి ఇక్కడ లంగరోజు అప్పుడే మేము పనిచేస్తాం వినాయకుల లడ్డు. ఇంకా కొద్దిగా 11 రోజుల గురించి మేము ఆపబెడతాం. మేము బస్తీలా మాకు అందరూ వాళ్ళు మమ్మల్ని కోరుతారు, అన్న మాకు లడ్డు పంచాలంటే మేము సంపూర్ణంగా వాళ్ళందరికీ ఇంటింటి మేము లడ్డు ఇస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం ఇస్తాము. ఇక్కడ వచ్చే భక్తులకు ఇస్తాము. అందరికీ సరిపోయేటట్లు మేము అడ్జస్ట్మెంట్ చేస్తాం. మేము లైన్లో వచ్చే భక్తులకు అప్పుడే పంచుతాం మేము లడ్డు. ఖైరతాబాద్ గణేష్కున్న ప్రత్యేకత ఏంటంటే మామూలుగా గణేష్ విగ్రహాల్లో లడ్డు పాట ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆ పాట ఉండదు. బస్తీ వాసులందరికీ కూడా కమిటీ వాళ్ళు ప్రసాదంలాగా ఇంటింటికి పంచుతారు. వచ్చిన భక్తులకి కూడా ఆ ప్రసాదాన్ని పంచుతారు. దాదాపు 5000 కిలోలతో లడ్డూని తయారు చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ పాట అనేది ఉండదు. భక్తులందరూ సమానులే, బస్తీ వాళ్ళందరూ సమానులే, దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ సమానులే. కాబట్టి అందరికీ సమదృష్టితోటి ప్రసాదంలాగా ఆ లడ్డూని పంచే కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకా ఇక్కడ చూద్దాం, బాలరాముడిని కూడా ప్రతిష్ఠిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. ఆ బాలరాముడిని ఖైరతాబాద్ గణపయ్య దగ్గరికి కూడా తీసుకొచ్చారనమాట. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో అయోధ్యకి వెళ్ళి అలాంటి రూపుతో అలాంటి ప్రతిమనే ఇక్కడ కూడా పెట్టి కనువిందు చేస్తున్నారు భక్తజనానికి. మొత్తం తయారైన తర్వాత గణేష్ని మరొకసారి మళ్ళీ మనం చూద్దాం వచ్చి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయో, ఇక్కడ ఎటువంటి తయారీలో ఉన్నారో వీళ్ళని చూద్దాం మనం. ఇది వచ్చేసి శ్రీనివాసుడు అమ్మవారు అనమాట. మూషికము ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీ, గడ్డితోటి జనపనారతోటి శివపార్వతులు అనమాట. అక్కడేమో శివపార్వతులు వస్తాయి, ఇంకా రెడీ అవుతుంది అది. ఇది వచ్చేసి శ్రీనివాస్ కళ్యాణం అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అయోధ్య బాలరాముడు కొలువై ఉన్నాడు. ఇక్కడ రామయ్యని రెడీ చేస్తున్నారు, బాలరామయ్యని. ఇంకా గణపయ్య గురించి అయితే 70 అడుగుల గణపయ్య అనమాట. మనకి ఇంకా తొందరలో ఇంకొక 30 రోజుల్లో కనువిందు చేస్తాడు. పూర్తి అలంకారంతో మన ముందు కనిపిస్తారు.
ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం, అమ్మవారు, పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామి, మంగతాయారు వీళ్ళు కొలువై ఉంటారు అని చెప్తున్నారు. ఇంకో అదంతా వర్క్ నడుస్తోంది అనమాట. వాళ్ళని కూడా అడుగుదాం అసలు ఏమేం పెట్టి చేస్తున్నారు అనేది. మొత్తానికి చూస్తున్నారు కదా, గడ్డి, జనపనార, ఇంకా వరి పొట్టు ఇవన్నీ కలిపి ఎకో ఫ్రెండ్లీగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. జోగారావు గారు వరిస్తా నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి? నేనైతే మట్టి గణపతి ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి 3 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను. మట్టి గణపతి నుంచి మాది ఒడిశా. ఇప్పుడు మేము వచ్చి 1 వీక్ అయింది. మా టీం అయితే 13 మంది. ఈ టీం 13 మంది అంటే వేరే వేరే దగ్గర నుంచి కూడా వేరే ఉన్న చెన్నై కూడా వచ్చారండి. చెన్నై వాళ్ళు ఒక 15 మంది వచ్చారు. వాళ్ళు మా కేవలం మట్టి పని గురించే మేము వచ్చాం అనమాట. అంటే మట్టి గణపతి సుదర్శన్ ఉండేవారు కదా, ఆయన చనిపోయే ముందు ఎలాగైనా మట్టి గణపతి చేయాలంటే ఆయన ఉండేటప్పుడు మేము మట్టి గణపతి చేసాం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మేము ఇది 3వ సంవత్సరం ఇక్కడ మట్టి గణపతి చేయడం. అంటే మీరు సహజంగానే ఈ విగ్రహాలు తయారీ చేస్తూ ఉంటారు? నాది ఈ ఒక్క పని కాదండి, మొత్తం అన్ని ఆల్రౌండ్. నేనైతే వృత్తిపరంగా నేను స్వర్ణకారు నా వృత్తి. ఇది నా జస్ట్ హాబీ. ఆర్ట్లో అన్ని రకాలు చేస్తాను. ఫైబరు, మట్టి, రాతి, సిమెంటు, కర్ర మీద మొత్తం అన్ని రకాలు చేస్తాను. జోగారావు గారు మీ జన్మ అయితే ధన్యమైపోయింది కదా. అంటే ఇంత పెద్ద గణపయ్యని మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమేనండి. నిజంగానండి. అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది దర్శించుకునే గణపయ్యని మీ చేతులతోటి, మీ దగ్గర ఉన్న టీం తోటి. వీళ్ళైతే మొదట పిఓపి చేస్తుండేవారు. అయితే మట్టి అవుతుందా లేదా, ఇంత పెద్దది శోభాయాత్రకి ట్రబుల్ అవుద్ది అంటే మనకి కాంటాక్ట్ చేశారు. చేసిన తర్వాత ఏం పర్వాలేదని, ప్రాబ్లం లేదని నేను 3 సంవత్సరాల క్రితం వచ్చాను. ఫస్ట్ టైం చేసి వాళ్ళ శోభాయాత్ర అంతా సక్సెస్ అవ్వడం. మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాను 3వ సంవత్సరం. మొదటి తయారు చేసే ముందు ఏమైనా పూజ చేస్తారా అండి? మేము వచ్చామంటే గడ్డికి మట్టికి పూజ అయిందండి. పూజ అయిన నుంచే స్టార్ట్ అయింది వర్క్. అర్థందా? మేము వచ్చిన మరుసటి రోజే మేము ఈ స్ట్రక్చర్లు చేసుకున్నాక మట్టి పని గడ్డి పూజ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. వీళ్ళు ప్రతి ఒక్కటి పూజ స్టార్ట్ చేసుకునే చేస్తారండి. నెక్స్ట్ ఇంకొక 30 రోజుల్లో మనకి గణేశుడు పూర్తి అలంకారంతో దిగ్విజయంగా సర్వానికి అందరికీ కూడా ఆశీస్సులు అందించేట్టుగా ఇక్కడ తయారవుతున్నారు. మళ్ళీ అప్పుడు వచ్చి మరొకసారి మనం చూద్దాం. ఇప్పటికైతే ఈ తయారీ విధానాన్ని ఎకో ఫ్రెండ్లీగా ఎలా తయారు చేస్తున్నారో చూసారు కదా. థ్యాంక్ యూ.